హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే మీ అందరికీ వచ్చే ఆలోచన ఏంటి? మిడ్ క్యాప్ అని అనగానే ఇది కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉండే ఫండ్స్. ఏవైతే లార్జ్ క్యాప్ ఫండ్స్ మధ్యలోని అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ మధ్యలో ఆపరేట్ చేసే ఈ పర్టికులర్ ఫండ్స్ అంత ఎక్కువగా మనకి స్టేబుల్ గా లాంగ్ క్యాప్ ఫండ్స్ లా కాకపోయినా ఈ పర్టికులర్ స్మాల్ క్యాప్ ఫండ్స్ కన్నా ఎంతో కొంత అంటే తక్కువ రిస్క్ కలిగిన ఫండ్స్ అని మనందరికీ కూడా తెలిసిందే. ఎప్పుడైతే మార్కెట్లో ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ అండ్ వాలటాలిటీకి గురవుతూ ఉంటుందో అప్పుడు అందరూ కూడా మిడ్ క్యాప్ ఫండ్స్ వైపుగా వాళ్ళ దృష్టిని పెడతారు. సో దీనికి మనం స్టాటిస్టికల్ గా నంబర్స్ ని తీసుకుని చూసినప్పటికీ కూడా ఈ సంవత్సరం మే 2025లోని 2808 crores ఇన్ఫ్లోస్ ఉన్న ఈ మిడ్ క్యాప్ ఫండ్స్ యొక్క ఈ పర్టికులర్ ఇన్ఫ్లోస్ అనేవి 34% పెరిగి వచ్చే నెల కల్లా అంటే జూన్ 2022 కల్లా కానీ చూస్తే 3750 కోట్ల వరకు పెరిగింది. ఇంత ఎక్కువగా ఇంక్రీజ్ ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మిడ్ క్యాప్ ఫండ్ లోని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి మార్కెట్స్ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అని అనుకుంటున్నాం కదా. ఈ వీడియో ద్వారా ఎటువంటి ఫండ్స్ ని మేము ఎంచుకున్నాం ఈ మిడ్ క్యాప్ కేటగిరీలో అని చూసినట్టయితే వాల్యూ రీసెర్చ్ వాళ్ళు అండ్ మార్నింగ్ స్టార్ వాళ్ళు ఏవైతే 5 స్టార్ రేటింగ్ అనేది ఇచ్చారో అయితే మొట్టమొదటిగా వీడియోలోకి అసలు ఆ 2 మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకోవడానికన్నా ముందు అసలు మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? మొట్టమొదటి మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఇవి కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఏవైతే సెబీ యొక్క రెగ్యులేషన్స్ ఆధారంగా కానీ చూస్తే దాని యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ లో మినిమం ఆర్ అట్లీస్ట్ 65% ఆఫ్ ద అసెట్స్ ని తీసుకెళ్లి వాళ్ళు మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. సో మిడ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏంటి ఆర్ మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి? మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక ఆధారంగా ర్యాంకింగ్ అనేది ఇవ్వబడుతుంది ప్రతి కంపెనీకి. సో ఏవైతే కంపెనీస్ 101 to 250 ఈ మధ్యలో ర్యాంకింగ్ లోకి వస్తారో దాన్ని మనం మిడ్ క్యాప్ స్టాక్స్ ఆర్ మిడ్ క్యాప్ కంపెనీస్ అని అంటాం. సో మిడ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో 65% వీటిల్లోనే వీళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగా రిమైనింగ్ 35% అనేది ఆ ఫండ్ మేనేజర్ యొక్క డిస్క్రిప్షన్ యొక్క ఆధారంగా ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మేము ఎంచుకున్న ఈ 2 ఫండ్స్ యొక్క రిస్క్ అడ్జస్టెడ్ పర్ఫార్మెన్స్ యొక్క ఆధారంగా టాప్ 10% కేటగిరీలో ఉంటే వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ తో పాటుగా వివిధ రకాల ముఖ్యమైన కీలకమైన రేషియోస్ అనేవి ఏంటనేది చూసి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ని ఫాలో చేయనట్టయితే వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ పర్సనల్ ఫినాన్స్ కి సంబంధించి స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి వివిధ రకాల మీ యొక్క ఫైనాన్షియల్ లిటరసీని పెంచే విధంగా మేము వీడియోస్ ని చేస్తూ ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మయి. ఈరోజు మనం చూడబోయేది ఏవైతే 2 మిడ్ క్యాప్ ఫండ్స్ టాప్ రేటింగ్ ని పొందాయో వాల్యూ రీసెర్చ్ ఆధారంగా వాటి గురించి. మొట్టమొదటిది హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. అయితే 2007లోని ఈ పర్టికులర్ ఫండ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ ఫండ్ యొక్క పేరు హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ప్లాన్. అండ్ దెన్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ ని వీళ్ళు 1st January 2013లోని ఇంట్రడ్యూస్ చేసి తీసుకొచ్చారు మన ముందుకి. అయితే ఈ పర్టికులర్ ఫండ్ యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ 30th June నాటికల్లా కానీ చూసినట్టయితే 84,000 crores వరకు ఉంది. అంటే ఈ కేటగిరీలో మిడ్ క్యాప్ కేటగిరీలో హైయెస్ట్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ విషయం పరంగా కానీ చూస్తే ఈ ఫండ్ ని మేనేజ్ చేసే వాళ్ళు 2 మేనేజర్స్ ఉన్నారు, చిరాగ్ సెతల్వాడ్ అండ్ ధ్రువ్ ముంచాల్. ఇప్పుడు ప్రస్తుతానికి కానీ చూసినట్టయితే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ కాస్త హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ కింద దీన్ని మనం పిలుస్తాం. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ రేషియో ఆర్ ఈ పర్టికులర్ ఫండ్ కి సంబంధించి మనం అసలు ఎటువంటి రేషియోస్ ఉన్నాయని తెలుసుకుందాం. మొట్టమొదటిది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్. అసలు బెంచ్ మార్క్ అండ్ కేటగిరీతో పోలిస్తే ఈ ఫండ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఎలాగుంది అని అంటే ఫండ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 14.6% ఉంది. కాకపోతే కేటగిరీ బెంచ్ మార్క్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ గానీ తీస్తే 15.48 ఉంది. ఈ పర్టికులర్ ఫండ్ యొక్క టాప్ 5 స్టాక్స్ ఎందులో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేశారని చూసినట్టయితే మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో 5.02, కోఫోర్జ్ లిమిటెడ్ లో 3.44, ఫెడరల్ బ్యాంక్ అకౌంట్ లో 3.27 అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో 2.97, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లోని 2.89. టాప్ 5 సెక్టార్స్ పరంగా కానీ చూసినట్టయితే బ్యాంక్స్ లో 13.49, ఆటో కాంపోనెంట్స్ లో 9.21, ఐటీ సాఫ్ట్వేర్ లో 8.79, ఫార్మా అండ్ బయోటెక్నాలజీలో 8.02, ఇన్సూరెన్స్ లో 6.35. క్రిటికల్ రేషియోస్ పరంగా కానీ చూసినట్టయితే స్టాండర్డ్ డీవియేషన్ ఈ పర్టికులర్ ఫండ్ కి స్పెసిఫిక్ గా 14.62% ఉంది. కాకపోతే దీని యొక్క బెంచ్ మార్క్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ పరంగా చూస్తే 15.48 ఉంది. కేటగిరీ పరంగా స్టాండర్డ్ డీవియేషన్ చూస్తే 14.71 ఉంది. అంటే బెంచ్ మార్క్ అండ్ కేటగిరీతో పోలిస్తే ఈ పర్టికులర్ ఫండ్ యొక్క రిస్క్ అనేది తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. రెండవది బీటా. సో బీటా అంటే ఈ ఫండ్ యొక్క రిస్క్ అనేది మార్కెట్ తో పోలిస్తే ఎలాగుందని. 0.87 అంటే 1 కన్నా తక్కువ ఉంటే మార్కెట్ కన్నా తక్కువ రిస్క్ లో ఉందని అర్థము. అండ్ మూడవది షార్పే రేషియో. 1 యూనిట్ ఆఫ్ ఎక్స్ట్రా రిస్క్ తీసుకుంటే ఎంత ఎక్స్ట్రా రిటర్న్ మీకు లభిస్తుంది అని అంటే వీళ్ళ షార్ప్ రేషియో 1.66 times ఉంది. అంటే 1.66 times ఎక్స్ట్రా రిటర్న్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ సార్టినో రేషియో 2.62 times.
సో సార్టినో రేషియో అని అంటే డౌన్ సైడ్ రిస్క్ 1 యూనిట్ అడిషనల్ గా వస్తే ఎంత రిటర్న్ అనేది మీరు అడిషనల్ గా డిరైవ్ చేస్తున్నారని చూస్తే 2.62, అంటే ఇది ఒక మంచి ఫీచర్ అనే చెప్పుకోవచ్చు. ఓకే, సార్టినో రేషియో విలువది 2.26 టైమ్స్ ఉంది. అంటే డౌన్ సైడ్ రిస్క్ గానీ తీసుకున్నట్టయితే మీకు 1 అడిషనల్ యూనిట్ ఆఫ్ రిస్క్ కి మీకు 2.26 టైమ్స్ ఎక్స్ట్రాగా మీకు రిటర్న్ అనేది లభిస్తుంది. ఏదైనా ఒక సార్టినో రేషియో 2ని క్రాస్ అయితే అదొక మంచి ఫీచర్ అనే చెప్పుకోవచ్చు. అప్ సైడ్ ఆర్ అప్వర్డ్ క్యాప్చర్ రేషియో, ఈ అప్వర్డ్ క్యాప్చర్ రేషియో ఈ పర్టికులర్ ఫండ్ కి 96 ఉంది. అంటే ఒక పెరిగే మార్కెట్ లోని బెంచ్ మార్క్ కానీ 10% పెరిగితే ఈ ఫండ్ 9.6% పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో ఈ పర్టికులర్ ఫండ్ కి 85 ఉంది. సో దీని యొక్క అర్థం ఏంటి, పడిపోయే మార్కెట్ లో బెంచ్ మార్క్ 10% పడిపోతే ఈ ఫండ్ 8.5% పడిపోతుంది. గత 10 సంవత్సరాలకి ఇన్ఫర్మేషన్ రేషియో గానీ తీసినట్లయితే 0.05 ఉంది. ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ని బెంచ్ మార్క్ అండ్ కేటగిరీ తోటి 1, 3, 5, 7 and 10 ఈ పర్టికులర్ టైం లైన్స్ తో కానీ పోలిస్తే మంచిగానే పర్ఫార్మ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పర్టికులర్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ ఇంత విభిన్నంగా ఎందుకుంది? వీళ్ళు మొట్టమొదటిది మన పోర్ట్ఫోలియో ఆర్ బెంచ్ మార్క్ ని ఆర్ ఇండెక్స్ ని హగ్ చేసుకునేటట్టుగా వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియో ఆర్ అప్రోచ్ ని పెట్టుకోవడం లేదు. అంటే ఏంటి, బెంచ్ మార్క్ లో ఏవైతే స్టాక్స్ అనేవి ఉంటాయో వాటిని చాలా గుడ్డిగా అలాగే తీసుకుని వీళ్ళ పోర్ట్ఫోలియోలో అయితే వీళ్ళు పెట్టుకోవడం లేదు. ప్రతి ఒక్క స్టాక్ ని వీళ్ళు ఎంచుకోవడానికన్నా ముందే మంచిగా రీసెర్చ్ చేసుకుని ఆల్ఫా రిటర్న్స్ అంటే బెంచ్ మార్క్ అన్న మంచి రిటర్న్స్ ఇవ్వగలిగిన స్టాక్స్ యొక్క కెపాసిటీని తెలుసుకున్న తర్వాతే వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని కానీ మనం డివైడ్ చేసి చూసినట్టయితే వీళ్ళు దాదాపుగా 66.96% ని తీసుకెళ్లి మిడ్ క్యాప్ స్టాక్స్ లో పెడుతున్నారు. 5.61% లార్జ్ క్యాప్ స్టాక్స్ అండ్ 20.29% ని తీసుకెళ్లి స్మాల్ క్యాప్ స్టాక్స్ లో పెడుతున్నారు. అంటే వీళ్ళు ఒక అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ ని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో 16.9% ఉంది. అంటే అతి తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. బై చేసి అసెట్ ని ఒకటి కొనిన తర్వాత వీళ్ళు బై అండ్ హోల్డ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో కానీ చూసినట్టయితే ప్రస్తుతం 75 స్టాక్స్ ఉన్నాయి. టాప్ 10 స్టాక్స్ యొక్క కాన్సన్ట్రేషన్ దాదాపుగా 30.75% ఉంది. అంటే వీళ్ళకి ఆ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ రిస్క్ కూడా లేదు, మంచిగా డైవర్సిఫైడ్ గానే ఒక పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రెండవ ఫండ్ గురించి తెలుసుకుందాం, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. దీన్ని 24 ఫిబ్రవరి 2014 లో ఇంట్రడ్యూస్ చేశారు. 30 జూన్ 2025 కల్లా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి గానీ వస్తే 33,053 crores వరకు ఉంది. అండ్ ఈ అసెట్ ని ఈ పర్టికులర్ ఫండ్ ని 4 మేనేజర్స్ కలిసి మేనేజ్ చేస్తున్నారు. రాకేష్ శెట్టి, అజయ్ కండేల్వాల్, నిఖిత్ షా అండ్ సునీల్ సావంత్. ఈ పర్టికులర్ ఫండ్ యొక్క టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ విషయానికి వస్తే కోఫోర్జ్ 10.48%, పర్సిస్టెంట్ సిస్టమ్స్ లిమిటెడ్ 9.6%, ట్రెంట్ లిమిటెడ్ 9.39%, డిక్సాన్ టెక్నాలజీ 9.07%, కళ్యాణ్ జ్యువెలర్స్ 7.57%. టాప్ 5 సెక్టార్స్ విషయానికి గానీ వచ్చినట్టయితే ఐటీ సెక్టార్ సాఫ్ట్వేర్ 21.81%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో 16.60% ఇన్వెస్ట్ చేశారు, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ లో 11.06%, రీటైలింగ్ లో 9.39% అండ్ టెలికాం సర్వీసెస్ లో 3.99%. ఇప్పుడు ఈ పర్టికులర్ కీలకమైన రేషియోస్ విషయానికి గానీ వస్తే ఈ ఫండ్ కి సంబంధించి వీళ్ళ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 17% ని దాటింది. ఈ పర్టికులర్ ఫండ్ ఆపరేట్ చేస్తున్న బెంచ్ మార్క్ యొక్క స్టాండర్డ్ డివియేషన్ పరంగా 15.48 ఉన్నప్పటికీ కేటగిరీ పరంగా 14.71 ఉంది. అంటే ఈ ఫండ్ యొక్క స్టాండర్డ్ డివియేషన్ ఆర్ బెంచ్ మార్క్ కేటగిరీతో పోలిస్తే ఈ ఫండ్ యొక్క రిస్క్ అనేది ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ బీటా యొక్క మెషర్ గానీ తీసి చూసినట్టయితే ఈ కంపెనీ ఈ పర్టికులర్ ఫండ్ కి బీటా అనేది 0.9 ఉంది. అంటే మార్కెట్ కన్నా తక్కువ రిస్క్ లోనే ఉంది. షార్పీ రేషియో విషయానికి గానీ వచ్చినట్టయితే 1.5 టైమ్స్ ఉంది షార్పీ రేషియో. 1 అడిషనల్ యూనిట్ ఎక్స్ట్రా రిస్క్ తీసుకుంటే 1.50 టైమ్స్ అడిషనల్ రిటర్న్ అనేది లభిస్తుందని తెలుస్తుంది. సార్టినో రేషియో 1.76 టైమ్స్ ఉంది. డౌన్ సైడ్ రిస్క్ కి అధిగమించి 1.76 టైమ్స్ మీకు అడిషనల్ రేషియో ఆర్ అడిషనల్ రిటర్న్ అనేది లభిస్తుంది ఈ ఫండ్ లోని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే. అప్ సైడ్ క్యాప్చర్ రేషియో విషయానికి వస్తే 95 ఉంది. అంటే పెరిగే మార్కెట్ లోని ఎప్పుడైతే మనము బెంచ్ మార్క్ 10% పెరుగుతుందో ఈ ఫండ్ 9.5% పెరుగుతుంది. అండ్ అలానే డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో 83 ఉంది. పడిపోతున్న మార్కెట్ లో బెంచ్ మార్క్ 10% పడిపోతే ఈ పర్టికులర్ ఫండ్ 8.3% పడిపోవడం మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ గత 10 సంవత్సరాలకి ఇన్ఫర్మేషన్ రేషియోని కొలేట్ చేసి చూస్తే 0.05 టైమ్స్ ఉంది. అండ్ అలానే 1, 3, 5, 7, 10 ఈ టైం ఫ్రేమ్స్ లోని బెంచ్ మార్క్ కేటగిరీతో పోలిస్తే ఈ పర్టికులర్ ఫండ్ అనేది మంచిగా పర్ఫామ్ చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఇది ఎందుకు ఇంత భిన్నంగా ఉంది? సో వీళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ చేసే పర్టికులర్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది
QGLP అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు క్వాలిటీ అయిన స్టాక్స్ ఏవైతే గ్రోత్ పొటెన్షియల్ ఉన్నవి, ప్రైస్ పరంగా లాంగివిటీ ఇచ్చే ఈ స్టాక్స్ ని మాత్రమే ఎంచుకుని ఆ స్టాక్స్ పరంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ చాలా హైలీ కాన్సన్ట్రేటెడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం చూస్తే 22 స్టాక్స్ లోనే వీళ్ళు గట్టిగా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. అంటే టాప్ 10 స్టాక్స్ నుంచి దాదాపుగా 66% అనేది కాన్సన్ట్రేట్ అయ్యింది. అంత ఎక్కువ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అయితే కాదు. సో ఇందులో కాన్సన్ట్రేషన్ రిస్క్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ టాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఈ పర్టికులర్ ఫండ్ అనేది కొంచెం ప్రమాదంలోకి వెళ్తుంది. కానీ మంచిగా కానీ పర్ఫామ్ చేసి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడితే అది చాలా మంచి ఎక్కువ విధాలుగా అది రిటర్న్ అనేది మనకి ఇస్తుంది. సో వీళ్ళు ఏవైతే కంపెనీస్ మార్కెట్ లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సొంత అనాలిసిస్ ని చేసుకోవడంతో పాటు గ్రోత్ పొటెన్షియల్ ఉండి వాల్యుయేషన్స్ అంత ఎక్కువ లేని స్టాక్స్ మాత్రమే ఎంచుకుంటున్నారు. వీళ్ళ పోర్ట్ఫోలియోని కానీ మనం అనలైజ్ చేసి చూసినట్టయితే వీళ్ళు దాదాపుగా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో 14.54% ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఒక 68% మిడ్ క్యాప్ స్టాక్స్ వేశారు. స్మాల్ క్యాప్ లో 0 అసలు ఏది కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేయలేదు. అంటే వీళ్ళు అసలు రిస్క్ తీసుకునే పరంగా కాకుండా లాంగ్ టర్మ్ లో కానీ చూసినట్టయితే ఎటువంటి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ని తట్టుకునే విధంగా లార్జ్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారని తెలుస్తుంది. సో ఇవండి ఏవైతే రెండు మిడ్ క్యాప్ కేటగిరీలోని 5 స్టార్ రేటింగ్ పొందిన వాల్యూ రీసెర్చ్ ఆధారంగా మార్నింగ్ స్టార్ ఆధారంగా ఈ పర్టికులర్ ఫండ్స్ అనేవి 5 స్టార్ రేటింగ్ ని పొందాయి. అంటే వాళ్ళ యొక్క రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ ప్రకారంగా. కాకపోతే ఇది ముగించడానికన్నా ముందు ఎక్స్పెన్స్ రేషియో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం ఒక మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి. సో మనం చూసిన HDFC మిడ్ క్యాప్ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో 0.74 అయితే వీళ్ళది మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళది 0.68%. సో ఈ పర్టికులర్ ఫ్యాక్ట్స్ అంతా మీరు తీసుకుని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ని సంప్రదించుకుని ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలా లేదా అని అనుకుంటున్న డెసిషన్ ని మా కమెంట్ సెక్షన్ లో తెలియపరచండి. ఎవరికైతే ఆల్రెడీ ఇది మీ పోర్ట్ఫోలియోలో కానీ ఉన్నట్టయితే ఈ ఫండ్ గురించి అది కూడా తెలియజేయడం మర్చిపోకండి. అయితే ఈ వీడియో ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎటువంటి రికమెండేషన్స్ అయితే మేము ఈ వీడియో ద్వారా మీకు అందించాలని అనుకోవడం లేదు. ఆన్ దాట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.